రాజకీయ పార్టీలు, న్యాయవాదులకు కూడా మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం వర్తింపజేసేలా త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రకటించారు. మంగళగిరిలో రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నామని శైలజ తెలిపారు. ఈ చట్ట విస్తరణ ప్రతిపాదనకు ఒక్క వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపాయని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 2025లో ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది అడ్వకేట్స్తో. అప్పుడే అనుకున్నాం పొలిటికల్ పార్టీస్, అడ్వకేట్స్ కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈరోజు పొలిటికల్ పార్టీ రీప్రజెంటేటివ్స్ కూడా మేము అంటే ప్రతి పార్టీ వాళ్ళకు కూడా రాసాము, ఆ సెక్రటరీ జనరల్కి వాళ్ళందరికీ రాసి కూడా మేము ఇలా పాష్ మీద మీటింగ్ పెట్టుకుంటున్నాము, సో మీరు రీప్రజెంటేటివ్స్ పంపిమని చెప్తే సో మాకు ఒక్కొక్క పార్టీ నుంచి పేర్లు వచ్చినాయి. టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి బైరట్ శబరి గారిని నామినేట్ చేశారు. సిపిఎం నుంచి ఆల్రెడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ నాగేశ్వరరావు గారు ఇంకొకళ్ళు వచ్చారు. దెన్ సిపిఐ నుంచి దుర్గా భవాని గారు, కాంగ్రెస్ నుంచి జనసేన, బీజేపీ నుంచి అందరు కూడా వచ్చారు. ఒక్క వైఎస్ఆర్సీపీ మేము ఆల్రెడీ వాళ్ళకి టచ్లో ఉన్నాము, మెయిల్ పెడుతూనే ఉన్నాం, మెసేజ్లు పెట్టాము, కాల్స్ చేసాం, కానీ ఆ ఒక్క పార్టీ మాత్రం ఎవరిని పంపించలేదు, కనీసం అంటే మాకేమీ రెస్పాండ్ కూడా అవ్వలేదు. అలాగే మనం విమెన్ ఇంకా ఎక్కువ నెంబర్స్లో వచ్చి పొలిటికల్ రీప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్తున్నప్పుడు వాళ్ళందరికి కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి ఈ పాష్ యాక్ట్ అనేది బార్ కౌన్సిల్స్కి, పొలిటికల్ పార్టీస్ కూడా అప్లికబుల్ అవ్వాలనే మెయిన్ ఉద్దేశంతో మీటింగ్ జరిగింది. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దానికి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పార్టీస్ కానీ బార్ కౌన్సిల్ కానీ ఏవైతే అమెండ్మెంట్స్ మేము రాసామో దాని మీద వాళ్ళందరూ కూడా ఒక దాని మీదకు రావాలి, ఒక తాటి మీదకి. వన్స్ అది ఓకే మేమందరం కూడా బికాజ్ పొలిటికల్ పార్టీస్ అంటే చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మేము ఓకే అని చెప్పాలి. సో వాళ్ళు చెప్పాక బార్ కౌన్సిల్ కూడా, అడ్వకేట్స్ కూడా మేము ఓకే అని చెప్పాక దీన్ని మేము నెక్స్ట్ స్టేజ్ గవర్నమెంట్ తీసుకెళ్ళి అది అమెండ్ చేసుకోవచ్చు, స్టేట్ లా కింద మనం అమెండ్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్టేట్ వరకు మనం అది అమెండ్ చేసుకునే విధంగా చూస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.